తెలంగాణలో పెండింగ్ రైల్వే సమస్యలు, కొత్త రైలు మార్గాలు, అదనపు రైళ్లు తదితర అంశాలపై రాజ్యసభలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉపనేత వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఖమ్మంలో రైల్వే మధ్య గేటు మూసివేయడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యం కోసం అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని వద్దిరాజు కోరారు. ఉదాహరణకు బొల్లారం యార్డ్లోని ఎల్సీ 250 వద్ద ఆర్ఓబి, నేరేడ్మెట్లోని బీపీ 8 వద్ద ఆర్యూబీ, అదేవిధంగా మేడ్చల్ మరియు మల్కాజ్గిరి మధ్య ఎల్సీ 247 నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయి. తెలంగాణలో రైలు సేవలు మరియు కనెక్టివిటీ. కోవిడ్ విపత్కర సమయంలో అనేక రైలు సేవలను రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనుగూరు టు డోర్నకల్ మరియు మనుగూరు టు కొల్హాపూర్ రైళ్ల గురించి పలుమార్లు విన్నవించినా తిరిగి పునరుద్ధరించలేదు. మహబూబాద్, డోర్నకల్, కేసముద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్ల స్టాపేజీ కోసం ఎన్నిసార్లు అభ్యర్థించినా తిరస్కరించారు. అనేక సార్లు కొత్త రైళ్ల ప్రతిపాదన కోసం అభ్యర్థించిన ఒక కొత్త రైలు కూడా ప్రకటించలేదు. ఉదాహరణకు కరీంనగర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ను నిజామాబాద్ వరకు పొడిగించడం, మంచిర్యాల టు తిరుపతి భద్రాచలం, మంచిర్యాల టు తిరుపతి, భద్రాచలం టు తిరుపతికి కొత్త రైళ్ల కోసం డిమాండ్ ఉంది. మనోహరాబాద్ టు కొత్తపల్లి న్యూ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది. దాంట్లో సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట మరియు గుర్రాలగొండి మధ్యలో ఉన్నటువంటి చిన్న కోడును రైల్వే స్టాప్గా పెట్టి రైల్వే స్టేషన్గా పునరుద్ధరించాలని, 2 ప్లాట్ఫామ్లు కొత్తగా కట్టాలని చెప్పేసి ప్రజలు తీవ్రంగా బలంగా కోరుకుంటున్నారు. అదొకటి నిర్మాణం చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరడం జరుగుతుంది. ఖమ్మంలో రీసెంట్గా జరుగుతున్నటువంటి 3వ రైల్వే స్టేషన్ రైలు ప్లాట్ఫామ్ లైన్ కొత్తగా నిర్మించి గతంలో ఉన్నటువంటి రైలు గేట్ను తీసివేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 3 టౌన్ కానీ, కమాన్ బజార్ కానీ, గాంధీ చౌక్ ప్రజలందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అక్కడ ఒక అండర్ బ్రిడ్జ్ నిర్మాణం ఖచ్చితంగా కావాల్సి ఉంది. ఈ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి రైల్వే మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. దాన్ని మొన్న మంత్రి గారిని కూడా అక్కడ కలవడం జరిగింది. తెలంగాణలో అనేక స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాలు, పారిశుద్ధ్యం వంటి కొరబడ్డాయి. ముఖ్యమైన స్టేషన్లలో కూడా స్త్రీలకు, వికలాంగులకు, వృద్ధులకు విశ్రాంతి గదులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ లేవు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని అన్ని స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైల్వే ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య సేవల సంస్కరణ, లాలాగూడలోని రైల్వే సెంట్రల్ హాస్పిటల్ మరియు విజయవాడలోని డిఆర్ఎం హాస్పిటల్ వంటి ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ యోజన కింద నమోదు చేయబడినప్పటికీ ఈ పథకం కింద ఏ రోగులకు చికిత్స చేయలేదు. ప్రజలకు సరసమైన ఆరోగ్యమైన సంరక్షణ అందించడానికి ఉద్దేశించిన పథకం అమల్లో ఇది స్పష్టమైన లోపం. అంతేకాకుండా తెలంగాణలోని వివిధ రైల్వే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరతతో అవసాన దశలో ఉన్నాయి. రైల్వే బోర్డు యొక్క వైద్య మండలి పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైల్వే రిఫరల్